ఊరు పేరు భైరవకోన. విఐ ఆనంద్ అండ్ సందీప్ కిషన్ గారి ప్రెస్టీజియస్ సోషల్ ఫ్యాంటసీ మూవీ. నాకు అసలు ఈ మూవీ చూసిన తర్వాత ఒక జెన్యూన్ అటెంప్ట్ అండ్ హార్డ్ వర్క్ చాలా క్లియర్గా కనిపించింది. బట్ కానీ ఏదో మిస్ అయిందబ్బా. అంటే బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మూవీ జస్ట్ ఒక యావరేజ్ ఫ్లిక్ లాగా మిగిలిపోయింది. అసలు నాకు ఎందుకు ఇలా అనిపించిందో వీడియోలో చెప్తానో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా వచ్చారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్కు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. విఐ ఆనంద్ గారు సోషల్ ఫ్యాంటసీ మూవీస్కి పెట్టింది పేరు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక క్షణం, డిస్కో రాజా వంటి మూవీస్తో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఊరు పేరు భైరవకోన విషయంలో కూడా ఆయన రైటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఒక యూనిక్ స్క్రిప్ట్ని తీసుకుని గరుడ పురాణం అనే కాన్సెప్ట్ మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి ఆయన స్క్రిప్ట్ రాసుకున్నారు. అండ్ చాలా యూనిక్గా అనిపిస్తుంది స్టోరీ పరంగా అయితే నేను ఏమీ రివీల్ చేయట్లా, ఎందుకంటే ఏం రివీల్ చేసినా అది మీకు ఒక స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, మూవీ అంతా ఎంగేజింగ్గా ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టే మూమెంట్స్ ఉండవు. అండ్ దాట్స్ ఫర్ ష్యూర్. అండ్ ప్రతి సీన్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన సెటప్ అంతా సెకండ్ హాఫ్లో దానికి మంచి పే ఆఫ్ ఇస్తారు. సో ఎవ్రీ సీన్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్టోరీ. అండ్ స్టోరీ కూడా ఎక్కడ ల్యాగ్ చేయకుండా హీరో ఇంట్రడక్షన్ అయిపోయిన వెంటనే పాయింట్లోకి వెళ్ళిపోతారు. అండ్ హీరోయిన్ ట్రాక్ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే డీసెంట్ ఎనఫ్, మీకు ఎక్కడ చండాలంగా బోర్ కొట్టి అరే చిరాకు వస్తుందిరా, ఫన్ అయిపోయిందా అన్నట్టయితే ఏమీ ఉండదు. అండ్ ఒక్కసారి భైరవకోన ఊరికి వెళ్ళిన తర్వాత అయితే మూవీ టోనే మారిపోతుంది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గడుస్తుంది వన్స్ ఊర్లోకి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మూవీకి హైలైట్ అబ్బా. లైక్ చాలా మంచి ఫీలింగ్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఇంకా బ్రహ్మాజీ గారు, వైవా హర్ష గారు, వెన్నెల కిషోర్ గారు సిచ్యువేషనల్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్లో కూడా మూవీ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసిన సీన్స్కి సెకండ్ హాఫ్లో మంచి పే ఆఫ్ ఇస్తారు. అండ్ అలాగే స్క్రీన్ ప్లేని కూడా చాలా బాగా రాసుకున్నారు. దానివల్ల ఎంగేజింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్. అండ్ రైట్ పాయింట్ ఆఫ్ టైంలో ట్విస్ట్ అండ్ టర్న్స్ రావడం వల్ల మనకు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. అంటే మూవీని చూస్తున్నప్పుడు ఓకే వి గెట్ ఎంగేజ్ టు ఇట్, బోర్ కొట్టకుండా చూసుకుంటారు. అండ్ లాస్ట్లో ఫైట్ సీక్వెన్సెస్ వాటిలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. సో అవి డెఫినెట్గా అయితే ఎలివేట్ చేసాయి, అందులో డౌటే లేదు. ఓవరాల్గా సాటిస్ఫైయింగ్ ఫీల్ వస్తుంది. బట్ కానీ ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ మాత్రం విఐ ఆనంద్ గారు రైటింగ్ అండి. ఎందుకంటే ఒక యునిక్ సోషల్ ఫ్యాంటసీ పాయింట్ని తీసుకుని గరుడ పురాణం అనే కాన్సెప్ట్తో ఒక వరల్డ్ని క్రియేట్ చేసి ఆ వరల్డ్లోకి మనం తీసుకెళ్ళడం అనేది ఆషామాషి విషయం కాదు. అండ్ అలాగే ఆయన రాసుకున్న క్యారెక్టర్స్ కూడా ఎక్కడ పిచ్చిగా రాసుకోకుండా ప్రతి క్యారెక్టర్కి ఇన్ డెప్త్ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ దాంతోపాటు సెటప్ అండ్ పే ఆఫ్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఇంకా ఆయన స్ట్రక్చర్డ్ స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ రివీల్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఫీల్ తీసుకొస్తుంది. దానివల్లే మూవీ మనకి ఎంగేజింగ్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ విఐ ఆనంద్ గారి హార్డ్ వర్క్ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అంటారా, అందరూ బాగా చేశారండి. సందీప్ కిషన్ గారు అయితే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు, ఆయన చాలా బాగా పోర్ట్రేట్ చేసుకున్నారు ఆయన క్యారెక్టర్ని. అండ్ వర్ష గారు అయితే మూవీకే హైలైట్. అండ్ ఆవిడే మెయిన్ పిల్లర్, ఆవిడ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అండ్ ఆవిడ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేశారు. అండ్ ఇంకా కావ్య గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ కామెడీ విషయానికి వచ్చేసరికి బ్రహ్మాజీ గారు, వైవా హర్ష గారు, వెన్నెల కిషోర్ గారు సిచ్యువేషనల్ కామెడీని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. అండ్ రవిశంకర్ గారికి కూడా ఒక మంచి రోల్ వచ్చింది. అండ్ ఆయన చితకొట్టి అవతల పడేశాడు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ పరంగా ఎక్కడ అసలు కంప్లైంట్ లేదు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి, మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ సాంగ్స్ కూడా చాలా యాప్ట్ ఉంటాయి సీన్స్ తగ్గట్టుగా. అండ్ నిజమైన చెబుతున్న సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో వస్తుంది. అండ్ ఓవరాల్గా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఆస్పెక్ట్స్లోనూ మూవీ బాగుండి కూడా ఏదో చిన్న అసంతృప్తి. అదేంటంటే సోషల్ ఫ్యాంటసీ మూవీ అనుకున్నప్పుడు మనం మెంటల్గా ఫిక్స్ అయ్యేదే హై మూమెంట్స్ అండి. ఆ హై మూమెంట్స్నే ఈ మూవీని యావరేజ్గా బ్లాక్ బస్టర్ అని చెప్పి డిసైడ్ చేస్తాయి ఈ జానరాని. బట్ సాడ్లీ ఇందులో అయితే హై మూమెంట్సే లేవండి. అదే బిగ్గెస్ట్ మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీని తీసుకుందాం. ఓకే అది ఒక ఫ్యాంటసీ మూవీ, బట్ కానీ హనుమాన్ మూవీని తీసుకుంటే ప్రతి 20 minutesకి మనకు గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటాయండి. అలాంటివి ఒక మూవీలో ఒక 5-6 దాకా ఉంటాయి. దానివల్లే ఆ మూవీకి రిపీట్ వాల్యూ వచ్చింది అండ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. బట్ సాడ్లీ ఈ మూవీలో స్టోరీ పరంగా, ప్రోగ్రెషన్ పరంగా అన్నీ బాగున్నా కూడా ఆ హై మూమెంట్స్ లేకపోవడం మాత్రం డెఫినెట్గా ఒక మైనస్ అండి. అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. దానివల్లే బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన స్టోరీ యావరేజ్ మూవీ లాగా మిగిలిపోయింది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ మధ్యన ఒక కాన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుందండి, అదే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ. బట్ సాడ్లీ అదో పెద్ద ఫన్ సీన్ అయిపోయింది. అంటే నేను దాని గురించి ఏం చెప్పలేకపోతున్నా మీకు. దాన్ని ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. నాకు చూస్తున్నప్పుడు అయితే ఒక చూసిన కొంచెం సేపటికి నవ్వు వచ్చిందండి. థియేటర్లో కూర్చొని నవ్వుకున్నాను నేనే కాదు సగం మందికి పైగా నవ్వుకున్నారు, కొంతమంది కామ కూర్చున్నా. కానీ దాన్ని ఇంకొంచెం బాగా డీల్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ సీన్. అంత ఈజీగా ఓకే ట్విస్ట్ బాగుంది అనిపిస్తుంది, బట్ కానీ అసలు ఆడు చేసిన పనికి అరే ఏంట్రా బాబు అనిపిస్తుంది కూడా. సో దాన్ని ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇది మూవీ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఇదంతా నా పర్సనల్ ఒపీనియనే. బట్ కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక ఎంగేజింగ్ మూవీ చూడాలనుకుంటున్నారా, కళ్ళు మూసుకుని టికెట్లు బుక్ చేసుకోండి. అండ్ అలాగే మీరు కనుక మూవీ చూస్తే మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.